హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారు కదూ. ఈరోజు స్పెషల్ ఏంటంటే వడలు, చెక్క, మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు, ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, అంటే పచ్చిశనగపప్పు కొంచెం కడుపు నొప్పి గ్యాస్ అంటారు కదండి, అందుకని సోంపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ప్లస్ అరుగుతుందన్నమాట. ముందుగా పప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకొని ఆడబెట్టుకొని అందులో ఉప్పు, ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదండి, ఇవన్నీ మిక్సీకి వేసుకొని కొంచెం అల్లం కూడా, అది కొంచెం మిస్ అయింది, అల్లం కూడా వేసి మిక్సీకి వేసుకొని అందులో వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆనియన్స్ వేసుకోవచ్చండి. ఆనియన్స్ వేసుకొని ఆకుకూర కూడా వేసుకోవచ్చు, పాలకూర అంటారు కదా, అది వేసుకున్న టేస్ట్ ఉంటుంది. నేనైతే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసుకొని అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం అది ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటాయి. బాగా కలుపుకొని అంత దాన్ని పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని చూసారా ఎలా మిక్స్ అయిపోయిందో, కిందకి పైకి మంచిగా. తర్వాత మామూలు వడల్లాగా కాకుండా అట్లా రౌండ్ చేసుకొని అరిచేతిలో పెట్టుకొని రెండింటి అరిచేతుల మధ్యలో ఇలా అంటే ఒక షేప్ వస్తుంది. చూసారా, అలా షేప్ వస్తుంది. అట్లా షేప్ వచ్చినప్పుడు నూనె బాగా కాగబెట్టుకొని అందులో ఇవి వేసుకోవాలి. గట్టిగా నొక్కాలి, గట్టిగా నొక్కకపోతే విడిపోతాయి. పచ్చిశనగపప్పు కదా, మినపప్పు అయితే కొంచెం అంటుకుని ఉంటుంది, పచ్చిశనగపప్పు కాబట్టి కొంచెం గట్టిగా ఇద్దాం. చూసారా, అలా గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ముద్ద చేసుకో తర్వాత దాన్ని రెండు అరిచేతుల మధ్యలో పెట్టుకొని అందులో వేసుకోవాలి. అదేనండి ఈ వడల్లో ఆ షేపే నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది. మామూలుగా కూడా చేసేస్తుంటారు, కానీ నాకైతే అది అలా మంచిగా అనిపించదు. చూసారా, మనం ఇనుప కడాయిలో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల నుంచి బాగా వేగి కరకరా అంటూ లోపల పిండి పచ్చిగా లేకుండా చాలా బాగుంటుందండి. చూసారా, నేనైతే వడలు ఇలాంటివన్నీ ఇనుప కడాయిలో చేస్తానండి. అలా చేస్తే కరకరా ఉన్నట్టు టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తాయండి. మామూలుగా అల్యూమినియం కానీ మామూలు వాటిల్లో చేసుకుంటే ఎందుకో కాలనట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే నా ఫీలింగ్ అండి, అందరినీ అలా అని చెప్పను, నా ఫీలింగ్ చెప్తున్నా అంతే. చూసారా, ఇలా చక్కగా అన్నీ కాల్చుకోవాలి, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మా అమ్మ అండి ఇప్పుడు అంత అన్ని క్వాలిటీ లేక సరిగ్గా ఉండట్లేదు, కానీ పచ్చిశనగపప్పు ఇక్కడ మన ఇంట్లో చేసుకుంటే చుట్టూ 10-20 ఏళ్ళకి అంత మంచి స్మెల్ వచ్చేదండి. ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది కదా. చిన్నప్పుడు అమ్మ చేస్తే ఎంత స్మెల్ ఎంత ఇదిగా ఉండేదండి, చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అంత క్వాలిటీలు రావట్లేదండి, మనకి క్వాలిటీలు దొరకట్లేదు. అప్పుడు పప్పు క్వాలిటీ ఉండేది, దాంట్లో వేసే మసాలా దినుసులు అన్నీ క్వాలిటీ ఉండేదండి. మిక్సీలో వేసుకోకుండా రోట్లో వేసుకొని చక్కగా ఆ పొడి దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. రోట్లో దంచితే ఎందుకో కానీ చాలా మంచి స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. మిక్సీకి వేసుకుంటే కొంచెం స్మెల్ తగ్గినట్టే అనిపిస్తుందండి నాకైతే. కానీ ఇప్పుడు ఎవరండి రోట్లో వేసుకొని దంచుకోవాలంటే అంత టైం ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు, రెండూ ఉండట్లేదు. దానికోసం మనం రోట్లో వేసి దంచలేక, పిండి కూడా రుబ్బుకోలేక మనం గ్రైండర్లు మిక్సీలు వాడుకుంటున్నాం, అంతే కదా. తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోండి, చాలా బాగుంటాయి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్కగా కాలుతాయండి, పైనంతా కరకర అంటూ చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా, సిమ్లో పెట్టుకొని వేపుకొని పక్కన తీసి పెట్టుకొని చూసారా ఎంత చక్కగా వచ్చాయో వడలు. ఇలా ఉంటే నాకు భలే ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయండి నేను చేసే వడలు, ఎలా ఉన్నాయి చూసారా? మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. అదే ఈ వడలతో పులుసు కూడా చేసుకోవచ్చండి. చేసుకుంటే పొద్దునే టిఫిన్, మధ్యాహ్నం కర్రీ కూడా ఇదే అయిపోతుందండి. చూసారా, ఇవి ముందు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మేమైతే మా సైడు వడియం చేసుకుంటామండి. అంటే పులుసుల్లో బజ్జీలు ఉంటాయి కదండి, అలాంటి పచ్చిమిర్చి వేసి
అలాగా వాటన్నిటిలో మేము ఇది వేసుకుంటామండి, వడియం వేసుకుంటాం. చాలా టేస్ట్ ఉంటుంది. మాకైతే ఇది అలవాటైపోయి అది వేసుకుంటేనే కమ్మగా అనిపిస్తుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో తయారు చేసినప్పుడు చూపిస్తానండి. చూసారా, ఇవి కొంచెం బాగా వేపుకొని అందులో ఆనియన్స్ సన్నగా చేసుకుంటే బాగుంటుందండి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం బ్రౌన్గా వచ్చేటట్టు, కొంచెం మగ్గినట్టు బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందులో కూడా వడియమన్నారు కదండి, అందులో కూడా అంతకుముందు ఆనియన్స్ వేసుంటామండి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో అని అంటున్నాను, విసుక్కోకండి. ఎందుకంటే అలా పెట్టుకొని చేసుకుంటేనే వంట టేస్ట్గా ఉంటుందండి. మాడిపోతే అంత టేస్ట్ ఉండదు కదా. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు పులుసుకి మనకు నచ్చినన్ని, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తానండి. ఎందుకో నాకు టమోటాలు పిచ్చి. బాగా టమోటాలు ఎక్కువ వేసి ఫ్రై చేస్తానండి. చూసారా, అవి కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. చూసారా, కొంచెం మగ్గింది కదా, అంటే కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసేస్తున్నాం కాబట్టి కొంచెం త్వరగానే మగ్గుతాయి. అలా స్మాష్ చేసుకుంటే కూడా కొంచెం తొందరగా ఉడికినట్టు అనిపిస్తుందండి. చూసారా, బాగా మగ్గిపోయింది. చక్కగా మగ్గిపోయిన తర్వాత అందులో మనకు కావాల్సినంత చింతపండు పులుసు, అంటే పులుసును బట్టండి మన ఇష్టం. మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ, తక్కువ వేసుకుంటే తక్కువ. కొంచెం చింతపండు పులుసు తీసుకొని అందులో వేసుకుంటామండి. వేసుకుంటే బాగుంటుందండి. కారం సరిపడినంత కారం వేసుకొని ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. చూసారా, కారం వేసిన తర్వాత కొంచెంసేపు అలా కలిపెట్టామనుకోండి, చక్కగా కొంచెం పచ్చి వాసన పోతుందండి. అంతే కదా. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత అందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసానండి. పోసుకొని కొంచెం బాగా కలుపుకొని, ఇప్పుడు మనం వడలు వేసే ముందు పులుసు కావాలి కదండి. వడలు వేయంగానే అవి ఆ వాటర్ అంతా పీల్చేసుకుంటాయి కాబట్టి తగినంత వాటర్ పోసుకోవాలండి. చక్కగా మనకి కావాల్సినంత తీసుకొని, ఎక్కువ వాటర్ పోసామనుకోండి పులుసుగా ఉంటుంది. కొంచెం తక్కువగా పోసామనుకోండి ఈ వడలు మొత్తం పులుసునంతా పీల్చేసుకొని ముద్దగా అయిపోతుందండి. మన ఇష్టం. మనకి ముద్దగా కావాలి అంటే ఆ వడ కలుపుకొని తినేయచ్చు. లేదు పులుసు ప్లస్ పక్కన వడ ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగానే పోయాలండి. కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని బాగా తెరలబెట్టుకోవాలండి. పులుసు బాగా ఉడికిన తర్వాత చూసారా, ఇట్లా బాగా ఉడికిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర లేదు అందుకని వేయలేదు. కరివేపాకు వేసుకొని చూసారా, అట్లా వడలన్నీ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి బాగా ఉడకబెట్టేసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత ఆ వడలకి మనం వేసుకున్న పులుసు, ఉప్పు, కారం అన్నీ చక్కగా పడతాయండి. చక్కగా పడతాయి. అప్పుడు మనకి టేస్ట్గా ఉంటుంది. చూసారా దగ్గర పడిపోయింది. వడలు వేసిన కొంచెం సేపటికే బాగా దగ్గర పడిందండి. కావాలంటే ఇలా ఆపేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా దగ్గరగా కావాలి అని అంటే ఇంకొంచెం సేపు పెట్టామనుకోండి ఆ పులుసు అంతా ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. చూసారా, కొంచెం సేపు పెట్టాను నేను, దగ్గరగా వస్తుందని. చూడండి, పులుసు బాగా దగ్గర పడింది కదా. ఆపేసిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుందండి ఈ కర్రీ. చూసారు కదా నేను ఎలా చేశానో. మీకు నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.